హాయ్ అండి. అందరు నమస్కారం. అందరూ బాగున్నారా? చాలా మంది కామెంట్స్ చేస్తా ఉంటారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క వీడియోని ఆదరిస్తా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు ఆదరిస్తా ఉంటే ఇంకా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలను మీ అందరికి వీడియోలు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మనము ఈరోజు 'కార్తీక దీపం 2' ఎపిసోడ్ చాలా బాగుంది. నేనేమనుకున్నా అంటే ఒక హై మూమెంట్ తర్వాత ఒక లో మూమెంట్ వస్తుంది ఈ సీరియల్‌లో అయితే అనుకున్నాను. ఎందుకంటే సుమిత్ర గారు నిన్న కళ్ళు తిరిగి పడిపోయారు. ఈ విధంగా లేసేదానికి కొంచెం కష్టం అనేసి డాక్టర్ గారు చెప్పారు కదా! స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉందనేసి అయితే నిన్న డాక్టర్ గారు చెప్పారు కదా! అది చెప్పే కొందికి ఇంకొక వారం దినాలు దీన్ని ఎట్టన్నా లాగుతారబ్బా అయితే అనుకున్నాను. కానీ ఆ విధంగా వారం దినాలు లాగకుండా ఇమ్మీడియేట్‌గా అయితే సీరియల్ అయితే ఫాస్ట్‌గా మూవ్ అయితే చేశారు. మూవ్ చేసింది ఎక్కడ చేశారు. అలాగే సీరియల్‌లో ఇప్పటి వరకంటే హార్ట్ అని చెప్పుకుంటే, ఒక హార్ట్‌లో భాగం అని చెప్పుకుంటే 'దశరథ్' గారిని కాల్చిండేది ఎవరు అనేది పెద్ద క్వెషన్ మార్క్ అయితే ఉంది. మనకు తెలుసు కానీ సుమిత్ర, అలాగే 'దశరథ్' గారు, శివనారాయణ గారి ఫ్యామిలీకి, అలాగే పారు గారికి కూడా పెద్ద క్వెషన్ మార్క్ అయితే ఉంది. ఆ క్వెషన్ మార్క్ అయితే ఫుల్ స్టాప్ పెడతారనేసి మన కార్తీక్ అయితే సవాల్ చేశాడు. ఒకవేళ గాని నేను గాని అతన్ని పట్టుకోరాకపోతే మీ కాళ్ళ ముందర నిలబెట్టకపోతే అతన్ని నేను దీప భర్తనే కాదనేసి అయితే సవాల్ చేశాడు. ఈ సవాల్‌ని కార్తీక్ ఎలా స్వీకరిస్తాడు, అలాగే జోష్న ఎలా అధిగమిస్తుందనేది మనం అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో అయితే చూడబోతున్నాం. దానికన్నా ముందు ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో మీరు చూసుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ చూడకుండా ఉన్నా గానీ మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ప్రతి ఒక్కరు స్లైడ్స్‌లో లేసి మీకంతా చూపిస్తా ఉంటారని నాకు తెలుసు. మీరు ఖచ్చితంగా దాన్ని చూసిన తర్వాత నా రివ్యూ చూస్తా ఉంటారు కాబట్టి నాకు అంత వ్యూస్ అయితే రావట్లేదు, నాకు అర్థమైంది. పర్లేదు, నేను నా ఫేస్ చూపించి నేను మాట్లాడుకుంది ఈరోజు సక్సెస్ కాకపోవచ్చు, 2 ఏళ్ల తర్వాత కూడా సక్సెస్ కాకపోవచ్చు, 5 ఏళ్ల కన్నా నేను సక్సెస్ అవుతానని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నా ఛానల్‌ను నేను కాపాడుకోవాలి. కష్టపడి ఛానల్ పెట్టుకున్నా కాబట్టి నా ఛానల్ నేను కాపాడుకోవాలి కాబట్టి నా దాంట్లో ఏది స్లైడ్లు కానీ ఏమి వేయట్లేదు. అర్థం చేసుకొని వీడియోని పూర్తిగా చూస్తారనేసి అయితే అనుకుంటున్నాను. సరే అనేసి ఇక్కడ మనము 4 కన్వర్జేషన్‌లు అయితే జరిగాయి మొత్తానికి. ఫస్ట్ వచ్చి కార్తీక్, దీప, శౌర్య కన్వర్జేషన్ జరిగింది. తర్వాత పారిజాతం గారు అలాగే జోష్న కన్వర్జేషన్ అయితే జరిగింది. తర్వాత దాస్ గారు, మన శివనారాయణ గారి కన్వర్జేషన్ అయితే జరిగింది. ఫోర్త్ వచ్చి మన కార్తీక్ వచ్చి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అంటే నిశ్చితార్థం ఎలా ఆగింది ఏమనేసి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఈ 4 పార్ట్‌ల గురించి అయితే మనం డిస్కషన్ చేద్దాం. అలాగే అప్‌కమింగ్ ఎపిసోడ్స్ కూడా ఒక హింట్ అయితే మీకు ఇస్తాను ఏం జరుగుతుంది అక్కడ అనేసి. అక్కడ మాట్లాడదాం. పూర్తిగా మాట్లాడతాం. క్లియర్ కట్‌గా పాయింట్ టు పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. అలాగే మీరు ఈ 4 కన్వర్జేషన్‌లో మీకు ఎవరు బెస్ట్ అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ సుమిత్ర గారిని చూస్తా ఉంటే నాకు నచ్చట్లేదబ్బా. ఎందుకంటే సుమిత్ర గారిని అంత ఓవర్ బిల్డప్ లాగా చూస్తా ఉంటే నాకైతే నచ్చట్లేదు. ఇది మాత్రం ఫ్యాక్ట్. ఎందుకంటే సుమిత్ర గారికి అసలు సెట్ కాదంటే ఆ కోపము, ఆ దీప పైన ఏం పగ పట్టుకుందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. అసలు నాకు అర్థమే కాలేదు. సుష్మిత గారు మీరు ప్రతిసారి అడగతానే ఉంటారు, అన్న ఎప్పుడు నిజం తెలుస్తుందన్నా, ఎప్పుడు నిజం తెలుస్తుందన్నా అనేసి. సుష్మిత గారు మీకు చెప్తాను, ఈ వీడియో చూసే వాళ్ళందరికీ చెప్తాను, నిజం తెలియాలంటే మన కార్తీక్ బాబు ఒకసారి వాళ్ళ అమ్మతో అన్నారు, కాంచనా గారితో అన్నారు, అమ్మ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి మనం అంతా కలిసి జరుపుకుంటామమ్మా, నువ్వేం బాధపడొద్దు అయితే అన్నాడు. ఇంకా సంక్రాంతి రావడానికి మనకి ఇంకా 5 నెలలు అయితే ఉంది. 5 నెలలు నిజం తెలిసే ఛాన్స్ అయితే వెరీ లోగా ఉంది. అంటే నిశ్చితార్థంలో నిజం తెలుస్తుంది అనుకున్నాము, ఇవన్నీ ట్రాష్. నేను చెప్తానే ఉన్నాను మీకు, ఇవన్నీ ట్రాష్. మనకి సంక్రాంతి వరకు అంటే 2026 వరకు అయితే మనకు నిజం తెలుస్తున్నా కానీ ఒక్కొక్కరికి తెలుస్తూ ఉంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఆ సుమిత్ర ఫ్యామిలీకి తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా మనమైతే సంక్రాంతి వరకు వెయిట్ చేయాలనేసి అయితే గట్టిగా నమ్ముతా ఉన్నాను నేను. ఇక్కడ గౌతమ్ ఎలా స్టెప్పులు తీసుకుంటాడు ఏమనేది కూడా మనం చూడాలి అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో. సరే అనేసి మనం ఈరోజు ఎపిసోడ్‌లో కానీ వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్‌లో మన దీప అయితే అమ్మగా బాధపడతా ఉంది, అమ్మ ఎలా ఉంది అనేసి ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే అక్కడ శౌర్య అయితే ఇనింది కదా, మీరు కూడా ఇనుంటారన్నమాట, నిన్న ఎపిసోడ్‌లో చూస్తుంటారు. అక్కడ సరే అనేసి దేవుడికి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి, అమ్మ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అనేసి మన కార్తీక్ అయితే చెప్తాడు. అప్పుడు జ్ఞాపకాలు అంటే ఏమనేసి అడిగితే, ఇప్పుడు మన చిన్ననాటి జ్ఞాపకాలు, నీకు గూడెం నుంచి వచ్చావు కదా, గూడెంలో మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు గుర్తొస్తారంటే, నువ్వు చెప్పిన తర్వాత గుర్తొచ్చారు నాన్న అంటే, అట్టే అమ్మకు కూడా జ్ఞాపకాలు గుర్తొచ్చాయి, వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది అనేసి అయితే చెప్తారు. ఇప్పుడు నీకు అమ్మ నాన్న ఉంటారు, నాకు అమ్మ నాన్న ఉంటారు, కానీ అమ్మకు మాత్రం అమ్మ నాన్న లేరు కదా నాన్న అనేసి అంటే, నువ్వు దేవుడిని అడిగి గట్టిగా దేవుడిని అడుగు పోయేసి దేవుడు నీకు సాయం చేస్తాడు అనేసి అయితే మన కార్తీక్ అయితే చెప్పి శౌర్యాన్ని అయితే పంపించారు. పంపించిన తర్వాత అక్కడ అమ్మ సరే శౌర్య వెళ్ళిపోయింది. అప్పుడు కార్తీక్ ఏం చెప్పాడంటే, ఒకవేళ దేవుడి మాట శౌర్య మాట దేవుడు వినొచ్చు కదా, తొందరలోనే నీకు మీ అమ్మని దగ్గర చేయొచ్చు కదా అనుకుంటే, అది సుమిత్ర గారు అయితే 1% కూడా యాక్సెప్ట్ చేసేటట్టయితే లేరు. పర్లేదు, సుమిత్ర గారు యాక్సెప్ట్ చేస్తే ఏమి, యాక్సెప్ట్ చేయకపోతే ఏమి, దశరథ్ గారు
వాళ్ళ నాన్న దశరథ్ గారు ఎంత లిమిట్లో ఉండాలో కరెక్ట్గా సీరియల్లో ఎవరన్నా క్యారెక్టర్ మారలేదంటే మాత్రం ఆ దశరథ్ గారే. నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తాను. సరే అనేసి అది అయిపోయింది. ఆ కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత మా అమ్మ ఎలా ఉందో ఏమో అంటే ఏం బాగుందని చెప్పారు కదా డాక్టర్, మనం పొద్దున్నే వెళ్దాం అనేసి కార్తీక్ బాబు అయితే చెప్పి అక్కడికైతే ఆ పార్ట్ అయితే స్టాప్ అయింది. నెక్స్ట్ పార్ట్ అసలైన పార్ట్ ఇదే స్టార్ట్ అయింది. ఇక్కడ మన జోష్న అలాగే పారు గారు సినిమా డ్యాన్స్ చేస్తూ ఉంటారు అనుకుంటే ఆలోచనలు పడ్డారు. మామూలు ఆలోచనలు పడలేదు. అంటే జోష్న థింక్ చేస్తుంది, మన పారిజాతం గారు ఒకటి థింక్ చేస్తా ఉంటారు. జోష్న ఏం థింక్ చేస్తానంటే మన దాస్ గారిని పారిజాతం గారు రప్పించారు అనేసి అయితే థింక్ చేస్తుంది. కానీ అక్కడ మన వీళ్ళు ఏం చెప్తా ఉంటారంటే, మన పారు గారు ఏం చెప్తా ఉంటారంటే, ఇక్కడ ఎంగేజ్మెంట్ జరిగిపోయింటే నీ జీవితం నాశనం అయిపోయింది అనేసి అంటే జోష్న దాన్ని కౌంటర్ ఇస్తా, ఉంగరాలు దొరికినంత మాత్రాన పెళ్ళి అయిపోయినట్టు కదా కానీ ఉంగరాలు దొరికితే ఏముంది, మళ్ళీ పెళ్లి వరకు మనకు టైం ఉంది కదా, పెళ్ళిలో నేను నిరూపించుకుందాం అనుకున్నాను, వాడు తప్పు చేస్తాను అనుకున్నాను, కానీ ఇక్కడ దీప గెలవకూడదు అనేసి అయితే నేను గట్టిగా నమ్మినాను అనేసి అయితే మన జోష్న అయితే పారు గారికి చెప్పింది. పారు గారికి చెప్పిన తర్వాత అక్కడ నేను పోల్ కూడా పెట్టాను, దీప గెలిచిందా అలాగే జోష్న గెలిచిందా అనేసి, లేకపోతే ఇద్దరు గెలిచారు అనేసి. ఇద్దరు గెలిచారని 50% అయితే ఓట్లు వేస్తారు, 500 ఓట్స్ వేస్తారు. కమెంట్ అబ్లంగా ఉంది, మీరు కావాలని ఓట్ చేయండి అక్కడ పోయేసి ఎవరు గెలిచారనుకుంటారు అనేసి. ఇక్కడ సరే అనేసి అక్కడ అది అయిపోయిన తర్వాత మన పారు గారిని బెదిరించింది. ఏం పారు, నువ్వు లాస్ట్ మినిట్ వరకు ఎందుకు చెప్పలేదు, నన్ను సస్పెన్స్లో పెట్టావు, నీ కొడుకు నువ్వే కదా రప్పించిందంటే, నేను ఎందుకు రప్పించినాను, నాకు అసలు తెలియదు వస్తాడనేసి నేను నా టెన్షన్లో నేనున్నాను, అదృష్టం నీకు ఉంది కాబట్టి ఎంగేజ్మెంట్ ఆగిపోయింది అనుకుంటున్నాను, నా కొడుకు మంచివాడు అనేసి పారు అయితే చెప్పింది. నీ కొడుకుని చంపాలనుకుంది, నీ మనోరాలని తెలిస్తే ఏమైపోతావు అనేసి ఆ ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేస్తాను. డైరెక్టర్ గారు ఒక్క కళ ఎపిసోడ్ అన్నా మాకు చూపించండి అసలు ఏ విధంగా ఉంటుంది అనేసి. సరే అనేసి అది అయిపోయిన తర్వాత అక్కడికైతే ఆ కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత సరే అనేసి బావకు అన్నీ తెలుసు, బావే ఈ పని అంతా చేసింటాడు అనేసి, బావే నడిపించినాడు అనేసి చెప్పి ఆలోచించినారు. జోష్న అయితే ఆలోచించింది, నేను ఈ రోజు కాదు ఎప్పుడైతే దాస్ గారు మిస్ అయ్యారో ఆ రోజు నుంచి కార్తీక్ బాబు దాస్ గారిని నడిపిస్తూ ఉంటారు అనేసి నేను బల్ల గుద్దినట్టు చెప్తాను. అందుకోసం అనేసి వీడియో పూర్తిగా చూడండి అనేసి. ఎందుకంటే అప్పుడెప్పుడో జరిగేటప్పుడు కూడా నేను ఇప్పుడే చెప్తాను. మన స్లైడ్స్లో వేసేసి ఆ రోజు ఏం జరిగింది బుక్లో రాసుకొని చదివేసేది కాదు, ముందు ఏం జరుగుతుంది అనేసి థింక్ చేయడమే మన నాలెడ్జ్ మనం బయటపెట్టడము. నేను ఫేస్ చూపించి మాట్లాడతాను, దానివల్ల కొంచెం మీకు డిస్టర్బెన్స్ అయినా కానీ మీరు వీడియో పూర్తిగా అయితే చూడండి. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అవుతుంది. అక్కడ అది అయిపోయిన తర్వాత ఇంక సరే అనేసి మొత్తానికి దాస్ గారి గురించి నేను ఏం చెప్పానంటే, ఇక్కడ దాస్ గారు ఇంట్లో కూడా అడుగు పెట్టద్దు అనేసి అన్న శివనారాయణ గారే ఇంట్లో సోఫాలో కూర్చోదాసు కాఫీ తాగుదాసు అనేసి నేను చెప్తారన్నాను. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. దాస్ గారిని అయితే పిలిపించి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అనేసి కనుక్కున్నామైతే అందరిని పిలిపించి అడతా ఉంటే ఈ విధంగా నువ్వు లేవు కదా, బయటకు పోయినావు కదా అనేసి మన శివనారాయణ గారు అడిగారు. అంత లోపల కార్తీక్ వచ్చాడు. ఏదైతే ఏముంది, నా కొడుకు మంచోడే కదా అనేసి, అక్కడ నా కొడుకు మంచోడు, చాలా మంచోడు అనేసి మన పారిజాతం గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు శివనారాయణ గారికి. అంత లోపల కార్తీక్ ఇంట్లోకి వచ్చే కొద్దికి పారిజాతం గారు చెయ్యెత్తుని పోయినారు. కాళ్ళు పట్టుకొని పోయినావు, అంత మాత్రము నీ మనవరాలు కాపాడుకోవాలనేసి మళ్ళీ చెయ్యెత్తడానికి ఎలా బుద్ధి వచ్చింది మీకు పారిజాతం గారు? అసలు మీరు మనిషి అని, అసలు మీ వల్లనే ఇప్పుడు మీ మనవరాలు చిక్కుల్లో పడింది. ఆ విషయం మీకు గుర్తుందా? చెప్తాను, అది కూడా చెప్తాను. మీ వల్లనే మీ మనవరాలు ఖచ్చితంగా 100% మీ మనవరాలు నాశనం అయిపోవడానికి కారణం మీరే 100%, 200% మీరే. అది కూడా చెప్తాను ఏం జరిగిందనేసి. సరే చేయత్తున పోయే ముందు కార్తీక్ బాబు అయితే ఇట్లా పట్టుకున్నాడు చేయని. పారు, మా భార్య ఏం తప్పు చేసింది, ఎందుకు కొట్టాలనుకుంటా ఉండవు అనేసి అయితే గట్టిగా అడిగితే అక్కడ లా పాయింట్ అయితే తీసుకుంది. లా పాయింట్ అంటే మామూలు లా పాయింట్ కాదు, ఇది మనకు అందరికి తెలిసిన విషయమే. సుమిత్ర గారి ఫ్యామిలీ అంటే డబ్బు ఉంది కానీ మెదడు లేదు. ఇది కంపల్సరీ ప్రతి ఒక్క సీరియల్లో ప్రతి ఒక్క ఫ్యామిలీ రిచ్ ఫ్యామిలీ, కానీ వాళ్ళకి మెదడు మాత్రం ఉండదు. అది ఎందుకు ఉండదో నాకైతే అర్థం కాదు, మీకేం తెలిసి కామెంట్ చేయండి. సరే అనేసి అది అయిపోయిన తర్వాత అక్కడైతే పారు అయితే ఒక మంచి లా పాయింట్ అయితే తీసుకొచ్చిందని మన జోష్న కూడా సంకలెగరేసుకున్న తర్వాత అది లా పాయింట్ ఏమంటే, ఫస్ట్ సుమిత్ర ఒక రమ్యాన్ని పిలుచుకొచ్చి మన దీప అయితే ఈ అమ్మాయి గౌతమ్ ప్రెగ్నెంట్ చేసింది ఈ అమ్మాయి అనేసి అయితే చెప్పింది ఒకటి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ దీపానే అసలు గౌతమ్ మంచోడు అని చెప్పింది. ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఈ 2 పాయింట్లు తీసుకొచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేయడానికి మంచిదని చెప్పింది. ఇక్కడ లా పాయింట్ అయితే కరెక్ట్గా తీసుకొచ్చింది. అప్పుడు మంచోడన్నా చెడ్డోడన్నా నా మనవరాలు నిశ్చితార్థం జరుగుతా ఉన్నా కానీ నువ్వెందుకు ఆపలేదు అనేసి అయితే గట్టిగా అయితే అడిగింది. గట్టిగా అడిగినా కానీ అక్కడేం ప్రాబ్లం లేదు. మన కార్తీక్ బాబు ఉన్నాడు కాబట్టి కార్తీక్ బాబు అయితే మొత్తం మేనేజ్ చేశాడు. అక్కడ నా భార్యని ఎవరు నమ్ముతా ఉంటారు, ఇంట్లో నా భార్యని ఎవరు
గౌరవిస్తూ ఉంటారు నా భార్యకి అనేసి మాత్రం ఖచ్చితంగా మాట్లాడాడు. ఎందుకంటే అట్లా మాట్లాడితేనే ఆ ఇంట్లో వాళ్ళకి బుద్ధి వస్తుంది. అక్కడ బుద్ధి వచ్చిన తర్వాత నా భార్య మాటలు మీరు వినలేదు, అసలు సాక్ష్యాలు లేకుండా నా భార్య ఎలా నిరూపిస్తుంది అనేసి అయితే చెప్పి అక్కడైతే అందరినీ సైలెంట్ చేశారు. సైలెంట్ చేసిన తర్వాత దాస్ గారిని తాతగారు అయితే అడిగారు, ఎలా దాసు నువ్వు అసలు ఊర్లోనే లేవని చెప్పావు, ఎలా వచ్చింది ఏమనేసి అడిగితే ఇక్కడ కార్తీక్ అయితే నాకు అన్ని చెప్పాడు, ఈ విధంగా గౌతమ్ చెడ్వాడు అని చెప్పాడు అని చెప్పేసి అంటే నువ్వు గౌతమ్ చెడ్డవాడు అని చెప్తే మళ్ళీ నేను కొన్ని వీడియోలు అయితే కలెక్ట్ చేశాను అనేసి మన దాస్ గారు అయితే చెప్పారు. అక్కడ దాస్ గారు అయితే కలెక్ట్ చేసింది, కాశీ కలెక్ట్ చేస్తే ఇక్కడ మన కార్తీక్ బాబు అయితే మొత్తం ముందుండి నడిపించాడు. థ్యాంక్స్ మామయ్య, మనం అనుకున్నట్టు పోతా ఉండవు, నీకు మంచి జరగాలనేసి, ఈ ఇంట్లో నీకు స్థానం కావాలనేసి అనుకున్నాను, ఆ స్థానం అయితే నీకు దక్కింది, నువ్వు మంచివాడుగా ప్రాజెక్ట్ అవ్వాలి, ప్రాజెక్ట్ అయితేనే కదా, ఎందుకంటే దీప వారసురాలు అని చెప్తే అక్కడ నిజమని తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా దాస్ గారు అయితే మంచిగా ఉండాలనేసి ఇంకా దాస్ గారిని అయితే తీసుకొచ్చిన తర్వాత అక్కడ అంతా అయిపోయింది, బాగా కాన్వర్జేషన్ అంతా కూల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మన శివనారాయణ గారు వచ్చి కార్తీక్ని అడిగారు. కార్తీక్ని ఏమడిగారంటే, కార్తీక్ ఎందుకు నువ్వు కాపాడాలనుకున్నావు, ఎందుకు నీ భార్య పైన నింద పడితే నువ్వు జరిగిపోనిలే అనుకోవచ్చు కదా అనేసి అంటే అక్కడ దశరథ్ గారు మాట తీసుకున్నారు, మా చిన్న సారు నాకు ఈ పర్మిషన్ ఇచ్చారు అనేసి అంటే అది మనకు చూపిస్తారు, ఒక క్లిప్ లాగా చూపిస్తారు. అంటే దశరథ్ గౌతమ్ మంచోడని ఒకసారి చెప్పారు, మళ్ళీ చెడ్డోడని ఒకసారి చెప్పారు, దీంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదు కార్తీక్ అనేసి నన్ను అయితే అడిగారు. దానికోసం అనేసి అయితే నేను మా దాస్ మామయ్యకి చెప్పాను, దాస్ మామయ్య అయితే ప్రూఫ్స్ తీసుకొచ్చి సబ్మిట్ చేశారు. ప్రూఫ్స్ లేకుండా మీరేమో నమ్మరు కదా అనేసి అయితే అన్నారు. అప్పుడు అందరూ క్షమించేశారా అనేసి అంటే పారు గారు మాత్రం నేనైతే క్షమించలేదు అనేసి అయితే అన్నారు. నేను క్షమించాను అనేసి అయితే మన జోష్న అయితే రివర్స్ అయింది పారు గారికి. ఇదేంది నా పైన రివర్స్ అవుతుందంటే, అంటే నేను కూడా మంచిదాన్ని అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అయితే ఈ విధంగా అవ్వాలన్నారు. మళ్ళీ చాందిని గారు ఒక మాట అన్నారు, కట్టి విరగలేదు పాము చావలేదు అంటే ఎగ్జాక్ట్గా కట్టి విరగలేదు పాము చావలేదు, ఇది మాత్రం పక్కా. ఎందుకంటే జోష్న చెడ్డదే అవ్వలేదు, దీప అలా అని మంచిదే అవ్వలేదు, కట్టి విరగలేదు పాము చావలేదు అంటే ఇదే ఎంగేజ్మెంట్ అనేసి మనం 40 రోజులు అయితే మనం బుర్ర తిన్నారు. ఆ ఎంగేజ్మెంట్ ఫుల్ స్టాప్ పడిన తర్వాత సుమిత్ర గారు మాత్రం నేనైతే దీపాన్ని క్షమించను అనేసి అయితే బల్లగుట్టినట్టు అయితే చెప్పాను. క్షమించకపోతే పోండి, మీరు క్షమిస్తే అంత, క్షమించకపోతే అంత, మేమంతా క్షమించేసాము, అది మాత్రం పక్క. అది అయిపోయిన తర్వాత సుమిత్ర గారు అయితే నా కళ్ళ ముందర నా కూతురుని చంపాలనుకుంది, మా ఆయన గుండెల్లో బుల్లెట్ కాల్చింది అనేసి అయితే పెద్ద మాటలు అయితే మాట్లాడుతూ పెద్ద మాటలు మాట్లాడుకుని మన కార్తీక్ అయితే నా నెక్స్ట్ టార్గెట్ మీ కాళ్ళ ముందర ఎవరైతే మామయ్యని కాల్చారో వాళ్ళని మీ కాళ్ళ ముందు తీసుకొచ్చి పడేస్తాను అనేసి అయితే చెప్పాడు. అప్పుడు మన జోష్న ఫేస్ చూడాలి, టెన్షన్తో రగిలిపోయింది అసలు. ఎందుకంటే పారు గారికి తెలియదు, ఇంట్లో ఎవరికి తెలియదు జోష్న అని దశరథ్ గారిని చెప్పాలనుకుంది అనేసి, చంపేస్తే మన ఆస్తి మనకు అయిపోతుంది కదా అని అనుకుంది. మళ్ళీ దీపాన్ని చంపాలనుకుంది, ఇన్ని కుతంత్రాలు అన్నీ చేసింది కదా, అన్నీ చేసినా కానీ జోష్న ఏమీ సాధించలేదు లాస్ట్కి. కానీ మనమైతే సంక్రాంతి వరకు వెయిట్ చేయాలి. మీరు ఎంతో ఓపికగా వీడియో చూస్తుంటారంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. అన్ని పాయింట్లో మీకు ఏ పాయింట్ రైట్ అనిపించిందో కామెంట్ చేయండి. ఇది జస్ట్ నేను ఎక్కడ రాసుకోలేదు, ఏమీ చేయలేదు, నా మైండ్లో నుంచి ఏదైతే వచ్చిందో ఆ మాట అయితే మీకు చెప్పాను. ఇంతలా ఆలోచించి చెప్పే రివ్యూ ఎవరిని నాకు తెలిసి ఎవరినో ఉంటే చూపించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బాయ్.